గైస్ మా ముగ్గురులో వర్స్ట్ డ్రైవర్ ఎవడనంటే వీడే. అది ఇప్పటికగో 5సారి గట్టి గుర్తు. డ్రోన్ కూడా దాంతోనే కుడుతుంది. ఎగరేస్తారా? అన్నీ ఎగరేస్తారు మాకే పోయి ఎందుకురా కారు ఇచ్చినందుకు బాల్తో కొడుతున్నారు మమ్మల్ని. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మా వాడిని గుర్తుపెట్టారు, ఆ పెళ్లి వ్లాగ్లో చూసుంటారు, కునాల్. సో బేసిక్గా నా చేతికి దెబ్బ తగిలింది, అందుకే కొంచెం వ్లాగులు కూడా స్లో అయ్యాయి. పెద్ద దెబ్బేం కాదు కానీ మంచి దెబ్బ తగిలిందని వీడు 2 రిమోట్ కార్లు తీసుకొచ్చిండు. వాటితోనైనా ఆడుకుందాం, ఎట్లా బయటకు పోతలేమని. మధ్యలో వెళ్ళేటప్పుడు ఆకలేసింది, ఒక ఫ్రైడ్ రైస్ తినేసి స్టార్ట్ అవుదామని ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాం. అది రాగానే తినేసి, ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ కాకపోతే 2 కలిసి ఉండవు, సపరేట్ మేము కలుపుతాం. అండ్ దీని తర్వాత పిలిచి ఎక్కడికి వెళ్తాం ఆ కార్లు తీసుకొని. ఇది ఒక కారు, ఇది ఫుల్ స్పీడ్ వెళ్తుంది అని అనుకుంటున్నాను. అది కూడా ఫ్రైడ్ రైస్ కూడా వచ్చింది. ఫ్రైడ్ రైస్ తినేస్తాము. ఎట్లా అంటే మొత్తం డైట్ ఫుడ్ తిన్నట్లు లాస్ట్లో డైట్ కోక్ తాగితే అది ఒక మంచి ఫీలింగ్ అనమాట. లెట్స్ గో. చీకటి అవుతుంది, చీకట్లో కార్లు నడపడం కష్టం. జర లైట్ ఉన్నప్పుడే కార్లు నడుపుదాం. డ్రోన్ కూడా తెచ్చిన, డ్రోన్ కూడా ఎగరేద్దాం. వీడికి డ్రోన్ ఎట్లా ఎగరేయాలని నేర్పిస్తాయి రోజు. సో ఇప్పుడైతే అట్లా బ్యాటరీలు వేసే పంచాయతీ ఉంది. ఇప్పుడే బ్యాటరీలు ఏరుకున్నాం. సో ఇదొక చిన్న డ్రిఫ్ట్ కారు, అదొక కారు. ఇన్ని బ్యాటరీలు అడిగినా ఉన్నాయని చెప్పిండు. అది చూడరు ఎంత డిమ్ము నడుస్తుందో. ముందుకన్నా బొక్క గాయస్, దాంట్లో బ్యాటరీలు సరిపోతలేవు. రివర్స్ తీసుకో. లెట్స్ అన్బాక్స్ దిస్. ఆల్రెడీ అన్బాక్స్ చేసేసినాం, మీకోసం ఇంకొకసారి చేస్తున్నాం. హాట్ వీల్స్ అంటే కూలే ఉన్నాయి కదా. ఇట్లాంటి క్రింజి జోకులు వేస్తాడు వీడు అప్పుడప్పుడు, పట్టించుకోకూడదు. ఇగో దీని రిమోట్ మస్తు ఉంటుంది యాక్చువల్లీ. ఇది మన వీల్ తెలుసుగా, ఇది మన టైర్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది ముందుకి దానికి, దీంట్లో బ్యాటరీస్ వేయాలి. కాకపోతే ఫస్ట్ ఎయిర్ డ్రైవర్ లాగా ఉంది వీడు, కొంచెం తెలియదు వీనికి ఇవన్నీ. ఏమనుకోకరు పాపం. ఎయిర్పాడ్స్ ప్రో 2 కాదు, సెకండ్ జనరేషన్. సో ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తే అది గివ్ అవే ఇచ్చేస్తాం. అది ఇది గివ్ అవే ఇస్తాం గైస్. ఓ దాని స్క్రీన్ కూడా ఉంది విత్ డిస్ప్లే. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది పట్టుకురా, ఇది చూడండి గైస్. విత్ డిస్ప్లే. వావ్, ఏడు దొరికింది నీకు అసలు ఇది? ఇప్పుడే ఆర్డర్ వచ్చింది ఇంటికి, నాకే ఎవడో గివ్ అవే ఇచ్చినట్టు. సో బ్యాటరీ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటరీ కవర్ పెట్టేస్తే ఛార్జ్ ఉంది అనుకుంటున్నా బ్యాటరీ. సో గైస్ మీరు చూడొచ్చు, ఇది మన ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో ఆప్టిమస్ ప్రైమ్ ఉంటుంది కదా, సేమ్ కలర్ స్కీమ్ ఇది. మీరు నిజంగా ఆప్టిమస్ ప్రైమ్ ఫ్యాన్ అయితే మీకు అర్థమవుతుంది అది. ఇప్పుడు దీన్ని నడుపుదాం. దీనిపైన ఒక యాక్షన్ కెమెరా పెడదాం అనుకో. ఇది నీ కార్ ఆగిపోతే లాగా నీకు టోయింగ్ హుక్. ఇది యాక్చువల్లీ దీనికి పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ లాగేస్తే ఈ బాడీ ఇట్లా వచ్చేస్తుంది పైకి. కానీ వద్దు, లాస్ట్లో లాగుదాం ఛార్జింగ్ అంతా అయిపోయిన తర్వాత. వస్తుంది ఆన్ చేయలే. వీడు చూసిన దొరికిందా సార్ నన్ను నవ్వుతుండ. 4 వీల్ డ్రైవ్ గైస్ ఇది. మీరు చూడొచ్చు, ఫ్రంట్ వీల్స్ తిరుగుతున్నాయి, బ్యాక్ వీల్స్ తిరుగుతున్నాయి. సో ఇది 4x4. అట్లుంటుంది. సో పైకి వెళ్ళి నడిపి చూద్దాం గైస్. మా ముగ్గురులో వర్స్ట్ డ్రైవర్ ఎవడనంటే వీడే. అది ఇప్పటికగో 5సారి గట్టి చెప్తుంటే కూడా గుద్దుతుండు. మళ్ళా మెల్లగా రా, సున్నితంగా హ్యాండిల్ చేయి. నీ కారు నడిపినట్టే నడుపు. అట్లా నడుపుతారా నీ కారు? అందుకే మొన్న హ్యారియర్ ఎగరేసింది. డ్రోన్ కూడా దాంతోనే కుడుతుంది. ఎగరేస్తారా? అన్నీ ఎగరేస్తారు మీరు. డ్రోన్ అంటే ఏంది బా? ఏ స్కూలు? అర్థమవుతుంది. ఆగొద్దు కూడా, ఆగినావు నువ్వు, ఓడిపోయాను. మరి ఆగుతారా అట్లా? ఆగకూడదు. అంత లేదు, నీది అయిపోయింది ఛాన్స్. ఇట్రా ఎత్తుకొని తీసుకురా. లేదు ఇట్రా. అవన్నీ చెప్పారు ముందు, మరి నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. సో గైస్ కార్ అయిపోయింది. ఇప్పుడే నా డ్రోన్ ఆడబెట్టిన, ఎగిరేద్దాం. డ్రోన్ని రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్లా వాడుతున్నాం మేము ఈరోజు.
సన్నీగాడు ఇప్పుడు ఎగరేస్తున్న డ్రోన్ ఏమైనా అయితే కొత్త డ్రోన్ కొనిస్తాడు. మొన్ననే ఫస్ట్ స్టేషన్కి వెళ్ళి వచ్చింది ఇది. బాగానే ఎగరేస్తుండు కానీ ఎందుకు అరే మళ్ళా ఆఫీస్ దిక్కు వెళ్తే మనం ఏమో చేస్తున్నాం అనుకుంటారు. జాగ్రత్తగా ఎగిరే. ఏం లేరా, ఇది పైకి, ఇది ముందుకి, ఇది వెనుకకి. దానికన్నా ఎడికిపోతాను. లెఫ్ట్కి ఎందుకురా చక్కగా. ఇగో ఇది లెఫ్ట్, ఇది రైట్. మాకే పోయి ఎందుకురా కారు ఇచ్చినందుక బాల్తో కొడుతున్నాం మమ్మల్ని. కార్ ఎగరేసినాం, డ్రోన్ ఎగరేసినాం, రెండు ఎగరేసినాం. ఇప్పుడైతే మేము హెయిర్ కట్కి వెళ్దామని డిసైడ్ అయినాం. ఎందుకంటే నా హెయిర్ బాగుంది, ఇంకా బాగుండొచ్చు అనిపించింది. ఇప్పుడైతే ఐరన్కి ఇచ్చిన బట్టలు తెచ్చుకొని పోతున్నాం. మేమంతా నార్మలైజ్ చేసేద్దాం అనుకుంటున్నాం బ్లాగ్లని. హీస్ పవన్ అన్న. ఆల్మోస్ట్ 12 years నుంచి నేను చెప్పాగా 12 years నుంచి ఈయన హెయిర్ కట్ చేస్తున్నాడు. ఈయన 2 గంటలు వెయిట్ చేపించిన, 3 గంటలు వెయిట్ చేపించిన కూర్చొని చేపించుకొని పోతా. కాకపోతే మంచిగా చేస్తాడు. థ్యాంక్స్ అన్న. హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఓకే బాగుంది. ఫస్ట్ కొంచెం ఒక 1-2 days ఎట్లనో అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఫుల్ హెయిర్ నుంచి కొంచెం తక్కువకి వచ్చింది కదా. సో ఓకే, హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పండి. అసలు మీకు చేయించినట్టు కూడా అనిపించకపోతే అది కూడా చెప్పండి. మా వాడు అదే అంటుండే, అసలు చేయించినట్టే లేదని. సో నా హెయిర్ కట్ అట్లనే ఉంటుంది అనమాట. ఎవ్రీ 45 days కట్ చేపిస్తూనే ఉంటాను నేను. సో దట్ మనకి స్ప్లిట్ హ్యాండ్స్ తర్వాత హెయిర్ గ్రోత్ ఇవన్నీ మంచిగా ఉంటాయని, అవి పోతాయి, హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుందని. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో నేను మీ అఖిల్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్ అండ్ బై బై.